So our next topic is least cost cell method. Find the initial basic feasible solution for the following transportation problem. ఇది వచ్చేసరికి సప్లై, ఇది వచ్చేసరికి డిమాండ్. సప్లై వచ్చేసరికి మనకి 2000 వచ్చింది అండ్ డిమాండ్ వచ్చేసరికి మనకి 1550 వచ్చింది. టోటల్ సప్లై వచ్చేసి 2000 అండ్ టోటల్ డిమాండ్ వచ్చేసి 1550 ఇచ్చారు. సో మనకి ఇక్కడ ఈక్వల్ అవ్వలేదు. సిన్స్ డిమాండ్ ఈజ్ లెస్ దాన్ సప్లై బై 450, we add a demand column with 0 cost and demand 450. అంటే ఇప్పుడు మనం సప్లైని డిమాండ్ని ఈక్వల్ చేయడానికి 450 అనేది యాడ్ చేస్తాం. దానికోసం మనం ఒక ఎక్స్ట్రా కాలం తీసుకుంటాం, దానికి 450 అనేది యాడ్ చేస్తాం. ఇప్పుడు లీస్ట్ కాస్ట్ సెల్ అంటే మనకి ఇచ్చిన ప్రాబ్లంలో లీస్ట్ ఉన్న వాల్యూని మనం ఫస్ట్ తీసుకోవాలి. సో మనం ఇక్కడ నుంచి స్టార్ట్ చేస్తాం. లీస్ట్ అనేది స్టార్టింగ్ నుంచి తీసుకోవాలి. సో ఇక్కడ ఫస్ట్ 0 వచ్చింది. సో మనం 0కి 300 అండ్ 450 ఉంది. ఈ రెండిట్లో లీస్ట్ 300 కాబట్టి 300 0 అండ్ 450లో 300 మైనస్ చేస్తే 150. సో మనం ఇక్కడ 300ని 0 వేసుకున్నాం కాబట్టి ఈ వాల్యూని ఇక్కడ కాలంలో రాసుకోవాలి. సో మనం ఈ రోని తీసేయాలి, ఎందుకంటే ఇక్కడ 300 లీస్ట్ కాబట్టి ఈ రోని డిలీట్ చేస్తాం. నెక్స్ట్ సేమ్ మళ్ళీ ఇక్కడ నుంచి రావాలి. లీస్ట్ కాస్ట్ 0 వచ్చింది. ఇక్కడ 500 అండ్ 150 ఉంది. ఇక్కడ 150 వచ్చింది కదా, మనం నెక్స్ట్ వాల్యూ 150 రాసుకుంటాం. అండ్ 150 లీస్ట్ కాబట్టి ఇక్కడ రాసుకున్నాం. అండ్ 150 కాలంలో ఉంది కాబట్టి ఈ కాలంని డిలీట్ చేస్తాం. నెక్స్ట్ ఆ కాలం డిలీట్ చేశాక మనం మళ్ళీ లీస్ట్ కాస్ట్ని తీసుకుంటాం అండ్ ఈ 400ని దీంట్లో మైనస్ చేయాలి. సో లీస్ట్ 400 కాబట్టి 400 రాసుకున్నాం. లీస్ట్ వాల్యూ కాలంలో ఉంది కాబట్టి ఈ కాలం కూడా తీసేస్తాం. నెక్స్ట్ చూడండి, ఇక్కడ 350 ఉంది. రెండు ఈక్వల్ ఉన్నాయి కాబట్టి ఇలాంటి సిచ్యువేషన్ వచ్చినప్పుడు రెండింటిని స్ట్రైక్ అవుట్ చేసి 0 వేసుకుంటాం అండ్ రెండింటిని డిలీట్ చేస్తాం. కాలం అండ్ రోని రెండింటిని డిలీట్ చేస్తాం. సో ఇక్కడ కూడా సేమ్ 400 లీస్ట్ కాబట్టి 400 రాసుకున్నాం, కాలం డిలీట్ చేస్తాం. లాస్ట్కి మనకి ఇక్కడ లీస్ట్ 14, 250, ఇక్కడ 25 లీస్ట్ కాబట్టి 25 రాసుకున్నాం. అండ్ లాస్ట్కి మనకి 225 మిగిలిద్ది 20కి. సో మనకి ఫైనల్ అలొకేషన్ వచ్చేసి ఇది. మనకి ఇప్పటిదాకా అయితే ఇక్కడ 0కి 300, 0కి 150, 4కి 400 అండ్ 6కి 350, ఇక్కడ 8కి 150, 10కి 400, 14కి 25, 20కి 225. ఇలా ఫైనల్ అలొకేషన్ అన్నిటినీ రాసుకున్నాం. సో లాస్ట్కి టోటల్ ట్రాన్స్పోర్టేషన్ మనకి మొత్తం క్యాలిక్యులేట్ చేస్తే ఇది ఫైనల్ ఆన్సర్ మనకి. లీస్ట్ కాస్ట్ సెల్ మెథడ్. సో మనకి ఈ సైడ్ వచ్చేసరికి సప్లై అండ్ ఈ సైడ్ వచ్చేసరికి డిమాండ్. సో మనకి సప్లై వచ్చేసి 105, డిమాండ్ వచ్చేసరికి 105 విచ్ ఈస్ ఈక్వల్. సో ఇచ్చిన ప్రాబ్లం ట్రాన్స్పోర్టేషన్ బ్యాలెన్స్ అయిందని చెప్తుంది. సో ఇచ్చిన ప్రాబ్లం బ్యాలెన్స్ ట్రాన్స్పోర్టేషన్ ప్రాబ్లం. ఫస్ట్ నుంచి లీస్ట్ నెంబర్ 2 కాబట్టి ఇక్కడ రోలో 25, కాలంలో 20 ఉంది. సో ఈ రెండిట్లో లీస్ట్ వాల్యూ 20 కాబట్టి 20 రాసుకొని ఈ కాలంని డిలీట్ చేస్తాం, ఎందుకంటే ఇక్కడ లీస్ట్ వాల్యూ 20 కాబట్టి కాలం డిలీట్ చేస్తాం. ఒకవేళ రో అనేది లీస్ట్ వాల్యూ అయితే రోని డిలీట్ చేస్తాం. సో ఇక్కడ కాలం వాల్యూ లీస్ట్ కాబట్టి కాలంని డిలీట్ చేస్తాం. నెక్స్ట్ స్మాలెస్ట్ వాల్యూ 2లో 30 ఉంది, 10 ఉంది. లీస్ట్ వాల్యూ 10 కాబట్టి 10ని స్ట్రైక్ అవుట్ చేసి ఇక్కడ 30లో 10 మైనస్ చేసి 20. సో ఈ 10ని ఇక్కడ మనం రాసుకుంటాం, అంటే ఈ 10ని మనం ఇక్కడ అలొకేట్ చేసాం. నెక్స్ట్ సేమ్ ఇప్పుడు ఇక్కడ లీస్ట్ వాల్యూ 3, 5 30లో లీస్ట్ 5 అనేది 3కి అలొకేట్ చేసాం
అండ్ 5 30లో మైనస్ చేస్తే 25. 5 అనేది లీస్ట్ కాబట్టి ఈ రోని డిలీట్ చేస్తాం. నెక్స్ట్ 4 అనేది లీస్ట్ అండ్ 20లో 25లో లీస్ట్ 20, 4కి 20 అలొకేట్ చేసి ఆ రోని డిలీట్. నెక్స్ట్ 8 అనేది లీస్ట్ అండ్ 5 30లో 5 లీస్ట్ కాబట్టి 8కి 5 అలొకేట్ చేస్తాం. ఇక్కడ 2 25 వచ్చాయి. ఇలాంటి సిచ్యువేషన్లో రెండింటిని స్ట్రైక్అవుట్ చేసి 0 వేసి రో కాబట్టి రోని డిలీట్ చేస్తాం. ఇక్కడ కాలం కాబట్టి కాలం రెండింటిని డిలీట్ చేస్తాం. సో ఫైనల్గా 15కి 20 వచ్చింది. సో ద ఇనిషియల్ బేసిక్ ఫీజిబుల్ సొల్యూషన్ ఈజ్ అంటే మనకి ఇప్పటిదాకా వేటికైతే మనం ఇనిషియలైజ్ చేసామో అది దాన్ని ఇనిషియల్ బేసిక్ ఫీజిబుల్ సొల్యూషన్ అంటాం. సో ఫైనల్గా ద టోటల్ ట్రాన్స్పోర్టేషన్ కాస్ట్ ఇచ్చిన వాటిని మొత్తం క్యాలిక్యులేట్ చేసి ద ఫైనల్ ఆన్సర్ ఈజ్ 820.